హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్స్ కిచెన్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వెరైటీతో వస్తున్నాను. అదేంటో తెలుసా? కోడి కూర పులుసు, చికెన్ పులుసు. చికెన్ అనగానే నోరూరుతుంది, మార్కెట్కి వెళ్ళాలనిపిస్తుంది. కానీ మనము ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుందాము. సో మార్కెట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకొని వెళ్ళాలి. నేను మాత్రం ఖచ్చితంగా మాస్క్ వేసుకొని వెళ్తున్నాను. సో మీరు కూడా మాస్క్ని యూజ్ చేయండి, శానిటైజర్స్ వాడండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలి, మనం వేరే వాళ్ళని కూడా కాపాడాలి. సో చికెన్ తెచ్చుకునే ముందు ఒక టిప్ చెప్తాను మీకు. అదేంటంటే మనకి హెన్ వెయిట్ మ్యాక్సిమం 1.5 kg ఉండాలి. 1.5 kg కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి ముదురు పీసులు వస్తాయి, చికెన్ టేస్ట్ పోతుంది, అస్సలు తినలేము. సో 1.5 kg లోపు ఉంటే కనుక లేతగా టేస్టీగా వస్తుంది. సో మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. మరి ఎందుకు లేట్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూద్దాము. ఈ వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా టేస్టీ ఫుడ్ని మీ అంతటా మీరే ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను నేను. సో తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నా పాత వీడియోస్ కూడా అప్లోడ్ చేసినవన్నీ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 1/2 kg చికెన్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 దాల్చిన చెక్క, సిన్నమన్, లవంగాలు 3 నుంచి 4, క్లౌస్, కార్డమం 2, ఇలాచీ 2, షాజీరా 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, పసుపు, టామరిన్ 50 grams, 1 సాలిడ్ సైజ్ ఆనియన్, ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర, 2 టొమాటోలు మీడియం సైజ్, ఈ సైజ్ టొమాటోలు 2, పచ్చిమిర్చి 4, చక్కెర, షుగర్, వాటర్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఎప్పుడైనా చికెన్ని హాట్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను హాట్ వాటర్ని తీసుకుంటున్నాను. కొన్ని ఒక్క హాఫ్ మినిట్లో వేడెత్తాయి వాటర్. సో మీరు నార్మల్గా స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టవ్ లేదు కాబట్టి నేను కెటిల్ యూజ్ చేస్తున్నాను. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనం కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. వీఆర్ సపోజ్ టు వాష్ ద చికెన్ విత్ టర్మరిక్ పౌడర్ అండ్ హాట్ వాటర్ టు గెట్ ఇట్ వెరీ క్లీన్. వాటర్ వేడయ్యాయి. సో I am washing this chicken with hot water. ఇలా మంచిగా కడుక్కోండి. వాష్ ఇట్ థరోలీ. మరి ముక్కల్ని పిసకమాకండి. Do not crush the pieces. Wash thoroughly. I got one leg piece in this. This will be so yummy. I got the chicken with skin. Skin తో తెచ్చుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్, సాల్ట్ టు టేస్ట్, ఉప్పు మీకు సరిపడా, కారపొడి, చిల్లీ పౌడర్, డిపెండ్స్ ఆన్ యర్ టేస్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మనం ఇంట్లో చేసుకోవాలి.
చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, షాజీరా, లవంగాలు, క్లౌస్, కార్డమం, ఇలాచీ, సిన్నమన్, దాల్చిన చెక్క, ఇవన్నిటిని వీటిలోనే వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాం. నేను చెప్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చెప్తాను. మనము 1:1 రేషియోలో అల్లము వెల్లుల్లి తీసుకోవాలి. బాగా కడిగి పొట్టు తీసుకొని ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి. అస్సలు పాడవదు. కొంచెం ఉప్పు ఎక్కువన్నా కూడా పర్లేదు. ఇలా కలుపుకోండి మంచిగా. మిక్స్ ఇట్ థరోలీ. బాగా కలుపుకోండి. అసలు వాటర్ వేయద్దు దీంట్లో. పసుపు, ఉప్పు, కారపొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేద్దాము. సో మ్యారినేట్ అవుతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, పులుసు కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. సో ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. Marinate these chicken pieces for only 10 minutes. It's not necessary to marinate for more than 10 minutes. Let us rest this stuff for 10 minutes. Cover it with a lid. మూత పెట్టుకుందాము. ఇంతలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. In the meanwhile, let us start the process. I took a deep pan and added some 6 to 7 spoons of oil. If you want more oil, you can add more oil, not a problem. It is according to your wish. ఆయిల్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఈ ఆయిల్లో మనము దీంట్లో ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసి వేసాను. I added 1 big size chopped onion. Now I am going to add 4 chopped chilies, 4 పచ్చిమిరపకాయలు. ఇలా కలుపుకోండి. మిక్స్ ఇట్ లైక్ దిస్ ఆన్ ఎ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒకటి సరిపోతుంది. టొమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసులోకి. సో I added 2 finely chopped tomatoes. If you want, you can reduce it to 1. This will be really tasty in this pulsu. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. కుక్ దిస్ స్టఫ్ ఫర్ 5 మినిట్స్ అండ్ it has been 5 minutes. So ఫైవ్ మినిట్స్ అయ్యింది. బాగా ఉడికింది, బాగా మగ్గినాయి. సో ఇప్పుడు మనం చికెన్ని వేసుకుందాము. చికెన్ స్టఫ్ని చూడండి. ఈ చికెన్ ముక్కలు బాగా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. మిక్స్ ఇట్ థరోలీ. ఈ
ఈ చింతపండు రసాన్ని మనం చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని పోస్తున్నాను దీంట్లో. వేడి నీళ్ళలో కనుక నానబెట్టుకున్నట్లయితే చాలా తొందరగా నానుతుంది. సో నేను ఇంకొన్ని వాటర్ కూడా వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. Soak this tamarind for half an hour before you start cooking and use hot water for quick soaking. పులుసు కదా, ఈ చింతపండు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒక 2 to 3 టైమ్స్ మీరు ఖచ్చితంగా ఈ చింతపండుని నుజ్జు చేసుకొని పిసుక్కోండి. సో దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి వాటర్లోకి యాడ్ అవుతుంది ఇలా పిసుకడం వల్ల. సో squeeze this tamarind for 2 to 3 times to get a perfect flavor out of that. So repeat the process for 2 to 3 times. Squeeze thoroughly. Add this water to the cooking stuff. Repeat this process for 3 to 4 times. సో నేను 2 to 3 టైమ్స్ ఆల్మోస్ట్ చింతపండు రసాన్ని స్క్వీజ్ చేసి పోసుకున్నాను. ఆల్మోస్ట్ 3 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను దీంట్లో, చింతపండు గుజ్జుని. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి, అసలు నాకైతే చాలా ఇష్టము. ఐఎమ్ యాడింగ్ కొరియాండర్ లీవ్స్ టు దిస్ అండ్ లెట్ మీ మిక్స్ ఇట్ వన్స్. ఐఎమ్ జస్ట్ ప్రెసింగ్ ఇట్. ఇది ఇప్పుడు దీని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 50 minutes షుగర్ కూడా వేస్తున్నాను. ఐఎమ్ యాడింగ్ షుగర్. నౌ లెట్ ఇట్ బాయిల్ ఫర్ 45 to 50 minutes. సో ఐఎమ్ జస్ట్ కవరింగ్ దిస్ విత్ ద లిడ్. మూత పెట్టి ఒక 50 minutes మనం ఉడికించుకుంటే కనుక అసలు అదిరిపోతుంది టేస్ట్, మామూలుగా ఉండదు పులుసు. ఇంతలో కొన్ని యూట్యూబ్ కామెంట్స్ చూద్దాము. ఫస్ట్ దానికంటే ముందు అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్ అండ్ ట్రై సమ్ డిషెస్, యూ విల్ డెఫినెట్లీ ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి విశ్వంబర్ పాంపట్వార్ 2 weeks ago సూపర్ పులిహోర. మామిడికాయ పులిహోరకి సూపర్ అని చెప్పేసి పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ విషు. సెకండ్ కామెంట్ వచ్చేసి మసాలా బటర్ పాప్కార్న్కి మా కజిన్ హర్షిత కొత్త సో క్విక్ అండ్ యమ్మీ అని పెట్టింది. థ్యాంక్ యూ అచ్చక, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విశ్వంబర్ పాంపట్వార్ మళ్ళీ కజిన్, నైస్ డిష్ మా ఈ ఫేవరెట్ అని పెట్టాడు పెసరగుడాలకి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ విశ్వంబర్ వన్స్ అగైన్. నందిని, తిను నాకు 2012 బ్యాచ్ స్టూడెంట్ వికాస్ కాలేజ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్, హోప్ యూఆర్ డూయింగ్ వెల్. లక్ష్మణ్ రావు నా కలీగ్, ఎక్సలెంట్ అని పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వంబర్ పాంపట్వార్ మళ్ళీ కజిన్, ఎగ్ పుల్సుకి సూపర్ అని పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. నందిని మళ్ళీ యమ్మీ అని పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ నందిని. కోమల ఆలు పూరికి సూపర్ సార్ అని పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ కోమల. బషీర్ సార్ సూపర్ సార్ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కలీగ్ ఈయన. నందిని మళ్ళీ యమ్మీ సార్ అని, థ్యాంక్ యూ సో మచ్. ఆలు పూరికి సంగీత సింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి సందీప్ సార్ ఆసమ్ వర్క్ అనేది. థ్యాంక్ యూ సో మచ్, తిను కూడా నా కలీగ్. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు, నైస్ సందీప్ గారు అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గారు కిరణ్ గారు, ఈయన నా వెల్ విషర్. శ్వేత యాదవ్ సూపర్ సార్ అని పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. ఆలుపూరికి కామెంట్స్ చాలా వచ్చాయి, థ్యాంక్ యూ. మీరు ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. జానీ కిరణ్ నైస్ వన్ అని చెప్పేసి పెట్టాడు, ఈయన మా అపార్ట్మెంట్ మేట్. థ్యాంక్ యూ సో మచ్ జానీ. మర్మరాల్ స్నాక్కి ఇంప్రెస్ అయ్యాడు. ఇంతలో మనం రైస్ చేసుకున్నాము. సో నేను మీకు రైస్ చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను రైస్ ఎలా చేయాలో. మనము 1 cup రైస్ తీసుకుంటే కనుక దానికి 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి, అంటే డబుల్ తీసుకోవాలి. సో వాటర్తో మంచిగా కడుక్కొని వాటర్ యాడ్ చేసుకుందాము దీంట్లో. నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, దీంట్లో 4 cups ఆఫ్ వాటర్ పోయాలి.
I'm just explaining you the process of how to cook rice, those who are not aware of cooking rice. So just take 1 cup of rice and add 2 cups of water after washing the rice thoroughly. So I have taken 2 cups of rice and 4 cups of water. So let me cook it in the meanwhile. Lock the cooker thoroughly and light the stove. So cook it on a medium flame so that the rice will be cooked well. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఒకటే విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ ఇస్ వెరీ మచ్ ఇనఫ్ టు కుక్ ఇట్ వెల్. యా, లెట్స్ వెయిట్ ఫర్ ద విజిల్. అన్వేష్, ఇతను కూడా నా స్టూడెంట్, ఏ బ్యాచ్ గుర్తులేదు. ఐఎమ్ సారీ అన్వేష్. హాయ్ సార్, హ్యాపీ టు సీ యూ అగైన్ అన్నాడు. యా, థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూఆర్ డూయింగ్ వెల్ అన్వేష్. నెక్స్ట్ శ్రావణ్ రెడ్డి, యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై వాయిస్ ఈజ్ లో, సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇట్ అన్నాను. నెక్స్ట్ అన్వేష్, Sandeep sir not only cooks delicious but also is one of the best teachers. His teachings are always clear and perfect అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కామెంట్ అన్వేష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. యూ ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ మీ. నాగరాజ్, నైస్ సార్, గ్రేట్ ఎఫర్ట్ అన్నాడు ఎగ్ పఫ్స్కి. నందిని కూడా సూపర్ సార్ అనింది. సో వీళ్ళిద్దరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నందిని అండ్ నాగరాజ్. సాయి ప్రియా స్టూడెంట్, సూపర్ సార్ అని పెట్టింది. ఐఎమ్ ప్రిపేరింగ్ ఇట్ నవ్ అంట. యా, వెరీ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో చాలా కామెంట్స్ వచ్చాయి. ఐ విల్ ట్రై ఇట్ సూపర్ సార్ అని పెట్టింది దీప్తి. తిని కూడా నా స్టూడెంట్. ఎగ్ పఫ్స్ ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటాయి. మనకి బయట అట్లాంటి పఫ్స్ అసలు దొరకవు. ఐ ఛాలెంజ్. నెక్స్ట్, యా, ఆల్మోస్ట్ 10 minutes అయింది. సో విజిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా విజిల్ ఆగిపోగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. సో ఈ ఆవిరి పోతే కనుక మనం రైస్ తినడానికి రెడీగా ఉంటుంది. నేర్చుకున్నారు కదా రైస్ చేయడం రాని వాళ్ళు. యా, యూట్యూబ్ ఫ్రెండ్, మీ వంటకాలు చాలా బాగున్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పండి, లైక్ ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్ అన్నారు. ఖచ్చితంగా వస్తున్నానని చెప్పాను. ఆల్రెడీ ఒక డిష్ కూడా పోస్ట్ చేశాను. సో బోన్లెస్ చికెన్ పకోడీ పోస్ట్ చేశాను మీకోసమే. ఆ డిష్ మీకే డెడికేట్ చేస్తున్నాను వెంకట్ గారు. యా, కీప్ వాచింగ్ మై వీడియోస్. నాగరాజ్ మళ్ళీ నైస్ సార్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రెండ్ ఎవరో తెలియదు, బోన్లెస్ చికెన్ పకోడీకి కామెంట్ పెట్టాడు. వెరీ ఆసమ్, యు ఆర్ సో ఫ్రెండ్లీ. ఆల్సో కెన్ వి బీ యూట్యూబ్ ఫ్రెండ్స్? డెఫినెట్లీ, వై నాట్ బ్రో. యా, ఐఎమ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, మళ్ళీ వెంకట్ గారు కామెంట్ చేశారు చికెన్ పకోడీకి. ఎప్పటి నుంచో ఇది తినాలనుకుంటున్నాను, మంచి ఐటమ్ చేశారు, థ్యాంక్ యూ అన్నారు. యా, ఇట్స్ అ ప్లెజర్ వెంకట్ గారు. యూ కెన్ హ్యావ్ సో మెనీ డెలిషియస్ డిషెస్ ఇన్ ద అప్కమింగ్ ఫ్యూచర్. నెక్స్ట్, పుట్నాలు పెట్టాను. పుట్నాలు ఎలా చేయాలో చెప్పేసి వీడియో పెట్టాను. సో ఆయనకు ఒక డౌట్ ఉంది వెంకట్ గారికి. ఏమన్నారంటే డైరెక్ట్గా వేయాలా లేదా నానబెట్టి వేయాలా చెప్పండి అని చెప్పేసి అడిగారు. డైరెక్ట్గా వేసేయడమే. మీరు షాప్ నుంచి పుట్నాలు తెచ్చుకొని శనగలు తెచ్చుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. యా, నందిని యమ్మీ సార్. సో నందిని అండ్ నాగరాజ్ రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సుధా అంట ఎవరో గుడ్ ఫ్రెండ్, యూట్యూబ్ ఫ్రెండ్, రియల్లీ గుడ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్. కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్. సో చాలా కామెంట్స్ ఉన్నాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది లేదా 3 weeks అవుతుంది. ఆల్మోస్ట్ 30 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. మీరు కనుక నా వీడియోస్ చూడకపోతే చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సింపుల్ డిషెస్, ఈజీ ప్రాసెస్ ఉన్నవి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రై చేయండి, మీరు లైక్ చేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేద్దాము. యా, చూడండి ఆల్మోస్ట్ 40 minutes అయ్యింది. సో ఎలా బాయిల్ అవుతుందో చూడండి. చికెన్ వాటర్ లెవెల్ కూడా తగ్గింది.
గ్రేవీ లెవెల్. నేను ఇందాక ధనియాల పొడి వేయడం మర్చిపోయాను. సో నేను ఇప్పుడు వేస్తున్నాను. ఒక 1 to 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. యా, ఒక్కసారి అలా కలుపుకోండి. చూడండి, చికెన్ కూడా బాగా ఉడికింది. లెగ్ని చూస్తే తెలుస్తుంది మీకు, బాగా బాయిల్ అయ్యింది. చూడండి, మనకి పులుసు ఎంతగానో ఉందో. ఇలా పల్చగా ఉండాలి పులుసు అంటే. మరి గ్రేవీ లేకుండా అసలు పులుసుని ఎంజాయ్ చేయలేము. సో వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పులుసుని కనుక మనం సెకండ్ డే తిన్నట్లయితే ఉంటుంది, అసలు చెప్పలేను, నాకు మాటలు రావట్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. బాబా, ఇమాజిన్ చేసుకుంటేనే నాకు అసలు రేపటిది ఇమాజిన్ చేసుకుంటేనే నాకు అసలు ఇప్పుడు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. సో సెకండ్ డే చాలా టేస్టీగా ఉంటుంది. దిస్ విల్ బి రియలీ టేస్టీ ఆన్ ద సెకండ్ డే. యా, ఇట్ విల్ బి వెరీ వెరీ టేస్టీ. You try this. After making this, you keep it for a second day and taste it. You will definitely enjoy it. సో మీరు ఉప్పు కారాలు, ఈ చింతపండు అనేది మీ ఇష్టము, మీ చాయిస్. కొందరు చాలా ఎక్కువ తింటారు, కొందరు చాలా తక్కువ తింటారు, కొందరు నార్మల్గా తింటారు. సో నేను మీకు చూపించిన అన్ని నార్మల్ మెజర్మెంట్స్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టము. చికెన్ తింటే చెమటలు కారాలు అంటారు జనరల్గా. మరి అంత చెమటలు కారేటట్టయితే నేను తినను. యా, సో మనకి జనరల్గా సమ్మర్లో చికెన్ అంటే చాలా వేడి చేస్తుంది అంటారు. దీనికి విరుగుట మనము మజ్జిగ తాగాలి. ఇన్ జనరల్ పీపుల్ సే దట్ చికెన్ ఈస్ హీట్. సో ఫర్ దట్ లెట్ us హ్యావ్ బటర్ మిల్క్ ఆర్ లెమన్ జ్యూస్. నిమ్మరసం కానీ బటర్ మిల్క్, మజ్జిగ కానీ తాగడం వల్ల మనకి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 1 or 2 గ్లాసెస్ బటర్ మిల్క్ తాగండి, సో దానికి సరిపోతుంది. యా, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయ్యింది. సో నేను టేస్ట్ చేయను జనరల్గా, నాకు ఎలా కావాలో నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం వేసిన మెజర్మెంట్స్ సరిపోతాయి. సో నేను ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అసలు ఉంటుంది, మామూలుగా కాదు అసలు. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టము. మనకి కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి. సో ఇది వన్ ఆఫ్ ద హర్బ్స్. కొత్తిమీర తినడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ కానీ రెసిస్టెన్స్ పవర్ కానీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ COVID-19 టైంలో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే జింజర్ గార్లిక్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తినాలి, చాలా హెల్దీ. సో మనకి ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో చూడండి, చికెన్ పులుసు రెడీ. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. యా, చికెన్ ముక్కలు కూడా చూపిస్తాను. నేను స్కిన్తో తీసుకున్నాను చికెన్ని. ఈ స్కిన్ ఉంటుంది, అసలు మామూలు టేస్ట్ కాదు అసలు. బాబా, ఇదిగోండి చికెన్ ఎలా ఉడికిందో చూడండి, మంచిగా మెత్తగా, టొమాటో ఫ్లేవర్ అన్నీ, స్మెల్ మాత్రం అదిరిపోతుంది అసలు. చూడండి, మిరపకాయలు మొత్తం నగ్గిపోయాయి అసలు. ఒకవేళ కారం కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి మిరపకాయలు ఒక 4 వేసుకోండి. సో ఆ మిరపకాయని కొరికినప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది వాళ్ళకి. యా, నేనైతే ఒక 2 వేసాను. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసుకుంటాను. యా, నేను ఇప్పుడు కొంచెం చికెన్ని సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లో. కొంచెం పులుసు, సో దీన్ని చూపిస్తాను నేను మీకు ఒక్కసారి. రైస్ కూడా బాగా కుక్ అయింది. సో దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. చూడండి, రైస్ని కూడా నేను సర్వ్ చేసుకున్నాను. జనరల్గా చెప్తుంటారు ఫస్ట్ రైస్ వడ్డించుకోవద్దని. సో నేను అందుకని చికెన్ని వడ్డించుకున్నాను. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రైస్ని వడ్డించుకోవద్దని దానికి ఒక రీజన్ చెప్తారు. మరి నాకు ఎంతవరకు కరెక్ట్ తెలియదు అది. సో ఏం చెప్తుంటారంటే పోయిన వాళ్ళకి పెడతారు రైస్ అని చెప్పేసి అంటుంటారు, ఫస్ట్ వడ్డించుకోకూడదు అంటారు. మరి నాకు తెలీదు. సో
యా, ఇప్పుడు చికెన్ని టేస్ట్ చేస్తున్నాను. ఈ పులుసు, అన్నము చాలా వేడివేడిగా ఉన్నాయి. యా, కాస్త చల్లారింది. సో నేను ఇప్పుడు మీకు చికెన్ని చూపిస్తాను. ఇలా అంటేనే మనకి సపరేట్ అయిపోతుంది. బాగా కుక్ అయితేనే మీకు అలా ఛాన్స్ ఉంటుంది. సో ఒక్క బైట్. నాకు అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. బాగుందా అసలు, ఈ వర్డ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలియదు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. అన్నం తింటూ అబద్ధాలు ఆడకూడదు అంటారు. సో నాకు మాత్రం అసలు తెగ నచ్చింది. చాలా యమ్మీగా ఉంది. అన్ని ఫ్లేవర్స్, అసలు ప్రతి ఫ్లేవర్ కూడా నాకు టేస్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యా, keep watching my videos. Thank you for watching this video. Have a pleasant day. Take care.